ఈ లోకంలో చాలామంది దేవుళ్ళు దేవతలు అవతార పురుషులుగా పిలువబడుతున్నారు. మనుషులందరూ కూడా మాకు చెందినవారు అని చెప్పే హక్కు బహుశా వారికి ఉందేమో కానీ అసలు సిసలైన ఆధారము మాత్రము వారికి లేదు. కానీ ఎవరైనా యేసుక్రీస్తును చూసి, అయ్యా, ఎందుకని ప్రజలు నిన్నే నమ్మాలి, ఎందుకని ప్రజలు నిన్నే ఆరాధించాలి, ఎందుకని నిన్నే ప్రేమించాలి, ఎందుకని నీకే అంకితం కావాలి, ఏమిటయ్యా నీ దగ్గరున్న ఆధారము అని ప్రశ్నిస్తే, యేసు నీకోసం నా కోసం ప్రజలందరి కోసం నలుగగొట్టబడిన తన శరీరమును, ముళ్ళ కిరీటముతో రక్తమయమైన తన శిరస్సును, మేకులతో గాయాలు పాలైన తన చేతులను, శీలలు కొట్టబడిన తన కాళ్లను చూపించి చెప్పగలడు, మీ మీద ఉన్న నా ప్రేమకు నిదర్శనము ఇవే అని. ఇది చదువుతున్న నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, నీ కొరకు, నా కొరకు, మన కొరకు క్రీస్తు శిలువకు కొట్టబడ్డాడు. తన ప్రేమను అంతగా చూపించడానికే తనను తాను శిలువకు అప్పగించుకున్నాడు. మన పాపిష్టి తలంపులను బట్టి ఆయన శిరస్సు మీద ముళ్ళ కిరీటము పెట్టబడింది, రక్తము చిందించబడింది. నీవు నేను చూసిన మోహపు చూపులను బట్టి ఆయన ముఖము మీద ఉమ్మి వేయబడింది. దేహముతో చేసిన నీచమైన కార్యాలను బట్టి వాస్తవముగా మన దేహము శిక్షించబడాలి, కానీ తన దేహాన్ని భయంకరమైన శిక్షకు అప్పగించుకున్నాడు. చేసిన పాపిష్టి పనులను బట్టి మన చేతులు శిక్షించబడాలి, కానీ తన చేతులను, తన పాదాలను శిక్షకు అప్పగించుకున్నాడు. నీకు నాకు రావలసిన శిక్ష అంతా కూడా ఆయన శిలువలో భరించాడు. నిన్ను ప్రేమించే దేవుడు ఇంతకంటే ఏమి చేయగలడు? ఈ లోకంలో ఇంత ప్రేమ కలిగిన దేవుడు యేసుక్రీస్తు కాకుండా ఇంకెవరైనా దొరుకుతారా? ఇంతగా నిన్ను ప్రేమించే దేవుడు యేసు కాకుండా మరెవరైనా ఈ భూమి మీద నీకు కనిపిస్తారా? ఒక్కసారి ఆలోచించు. వారు ఆయనను సిలువ వేసి ఆయన వస్త్రముల భాగము ఎవనికి రావలెనో చీట్లు వేసి వాటిని పంచుకొనిరి. మార్కు సువార్త 15వ అధ్యాయం 24వ వచనం. ఆయనకున్నటువంటి వస్త్రాన్ని తీసివేసి అర్ధ నగ్నముగా శిలువ మీద వ్రేలాడదీసి అంతమంది సైనికులలో ఆ వస్త్రము ఎవరికి వస్తుందా అని చెప్పి చీట్లు వేశారట. ప్రియ చదువరి, ఆ రోజు యేసుక్రీస్తు వస్త్రహీనుడిగా శిలువ మీద వ్రేలాడిన కారణము పాపముతోనూ అపరాధములతోనూ నగ్నముగా తయారైన మనలను, నీతి మాలిన జీవితాన్ని జీవిస్తున్న మనలను నీతి వస్త్రములతో కప్పటానికే ఆయన తన వస్త్రములను పోగొట్టుకున్నాడు. ఆనాడు తాను పోగొట్టుకున్న తన వస్త్రము సైనికులలో ఒక్కడికే చీటీ ద్వారా చెందుతుంది, కానీ ఈనాడు తాను ఇవ్వాలనుకుంటున్న నీతి వస్త్రము చీటీ ద్వారా ఇవ్వడం లేదు, గాని ఉచితముగా ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. ఒకవేళ చీటీ ద్వారా తాను ఇవ్వదలిస్తే ఇన్ని కోట్ల మందిలో ఎవరో ఒక్కరికే నీతి వస్త్రము దొరికేది. ప్రభువా, నాది మలినమైన జీవితము, పాడైపోయిన, పతనమైపోయిన, పాపములో కూరికిపోయిన జీవితము. ఈ జీవితము వలన నాకు, నా ఇంటి వారికి సుఖము, సంతోషము, సమాధానము లేదు. ఆ నీతి వస్త్రము నేను పొందుకోవాలని ఆశపడుతున్నాను అని ఆయనను అడిగితే చాలు, ఉచితముగా నీకు నాకు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. అడగడానికి నీవు సిద్ధమేనా? లేని ఎడల ఆ రాజు పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూసి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడకు ఎలాగ వచ్చితివి? ఇతన్ని అగ్నిలో పడవేయుడి అని మత్తయి సువార్త 22వ అధ్యాయము 11, 12, 13 వచనాల్లో ఉంది. పెండ్లి వస్త్రము అనగా గొర్రెపిల్ల వివాహ మహోత్సవ వస్త్రము అనగా రక్షణ వస్త్రము. అది ధరించని ప్రతి వాడు నరకములో త్రోయబడుదురు. మరి నీ సంగతేమిటి?